అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మొన్న షార్ట్ వీడియో తీశాను కదా, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామని. వినాయక వినాయక చవితికి వినాయకుడు నిలబెడతారనమాట అమ్మ వాళ్ళ ఉండే బజార్లో. అక్కడ శనివారం ఊరేగింపు, ఆదివారం స్వామివారిని నిమజ్జనం చేశారు. అవి కొంచెం వీడియో క్లిప్స్ తీశాను. ఆ స్వామివారిని ఊరిలో ఊరేగించేటప్పుడు ఇట్లా డీజే బాక్సులు, అలాగే ఏయో డ్రమ్ములు ఇవన్నీ పెట్టేసి సరదాగా సందడిగా ఊరేగింపు చేశారనమాట. చూడండి, ఆ డీజే వాళ్ళు ట్రూప్ ఉంటారు కదా, వాళ్ళు భలే చేశారండి. అంటే వాళ్ళందరూ ఒక పిరమిడ్ లాగా ఫామ్ అయ్యి ఆ డ్రమ్స్ ప్లే చేయటము అలా చేశారనమాట. అలా ఒక్కొక్క స్టిల్ అనాలి, అది ఏదో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క పిరమిడ్ లాగా, లేకపోతే వాళ్ళ భుజాల పైన ఎక్కి అలాగా చాలా సరదాగా జరిగింది. సాటర్డే నైట్ ఊరేగింపు చేశారు. సండే నిమజ్జనం అనమాట. అమ్మ వాళ్ళు అక్కడ అటువైపు ఎలాగంటే, మనకి ఏలూరులో అయితే ఇలా నిమజ్జనాలు కాలువల్లో ఇలాగా చేస్తారు కదా, అక్కడ బీచ్కి వెళ్తారండి. వినాయక స్వామి విగ్రహాన్ని బీచ్కి తీసుకెళ్ళి అక్కడ స్వామివారిని నిమజ్జనం చేసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ సరదాగా స్నానాలు చేస్తారు. చాలా బాగుంటుందండి. ఆ నైట్ నిమజ్జనం, నైట్ ఊరేగింపు సాటర్డే నైట్ 9కి స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ 4 వరకు చేస్తూనే ఉన్నారు. చూడండి, అక్కడ హనీఫ్ కనిపించాడు కదా, మా అమ్మ, హనీఫ్ వాళ్ళ డాడీ అక్కడ నుంచొని ఉన్నారు. క్రాకర్స్ పేలుస్తున్నారండి. పాపం హనీఫ్ అయితే ఫుల్ ఏడుపు. ఇరుగోండి మా బ్యాచ్ పిల్లలందరూ ఆ తలకి ఆ టవల్, ఆరెంజ్ కలర్ టవల్ కట్టుకొని ఉన్నారు కదా, వీళ్ళేనమాట అక్కడ విగ్రహాన్ని నిలబెట్టింది. చూడండి, వాళ్ళు ఆ మనిషి ఇలా పడుకొని ఉంటే ఆ మనిషి మీద ఎక్కటము, లేకపోతే వంగి ఉంటే వాళ్ళ మీద నుంచొని ఇలా ప్లే చేయటము. పాపం ఏ పని చేసినా మన పొట్టకూటి కోసమే కదా, వీళ్ళు ఎంత కష్టపడుతుంది అనిపించిందండి నాకైతే. ఇది ఒక సీజన్ అనమాట వాళ్ళకి మనీ ఎర్న్ చేయడానికి. అదిగోండి, ఆ మనిషి పైన మనిషి అలాగా ఒక టవర్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ పైన నుంచొని కూడా డ్రమ్స్ ప్లే చేశారు. నాకైతే నిజంగా ఏ పని చేసినా పొట్టకూటి కోసమే కదా, ఇన్ని కష్టాలు రూపాయి కోసమే కదా, కూటి కోసం కోటి విద్యలు అంటే ఇదేనేమో అని నేను అనుకున్నానండి. వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇచ్చిన మనీకి వాళ్ళు న్యాయం చేశారు అని అయితే నాకు అనిపించింది. ఇంకా డ్యాన్స్లు వేసే వాళ్ళని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు డ్యాన్స్లు ఎదరున్నారనమాట. వీళ్ళేమో స్వామివారిని ట్రాక్టర్లో ఊరేగించారు. ఆ ట్రాక్టర్ ఎదర వీళ్ళ తర్వాత డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు. చూడండి, చాలా సరదాగా జరిగింది ఆ రోజైతే. ఈ సందడాన్ని చూడాలా, హనీఫ్ ఏమో ఆ క్రాకర్స్ పేలుస్తున్నారనమాట. వాటి సౌండ్లకి హనీఫ్ ఫుల్ ఏడుపు. ఏం చేయాలా, నాకు వీడియో కూడా తీస్తానా లేదా అనిపించింది. వాడు ఎంత అల్లరైనా చేస్తాడు, కానీ ఆ క్రాకర్స్ సౌండ్ అంటే మాత్రం వాడికి భయం. ఇంకా చిన్నగా మా అమ్మ బాలాజీ గారు వాడిని తీసుకొని అక్కడ మా పక్కనే ఇంటి దగ్గర నుంచొని చూపిస్తున్నారు. వాడు ఏడుస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. నేనే చిన్నగా వీడియో తీశాను. ఇదిగోండి చిన్ను, మా అక్క వాళ్ళ ఇల్లు అండి ఇది. మా అక్క బావ వాళ్ళ ఇల్లు, శివ అని ఉందిలేండి మా అక్క వాళ్ళ పాప, వాళ్ళ ఇల్లు అనమాట. ఇదిగోండి మా బొడ్డది, మా అన్నయ్య వాళ్ళ మనవరాలు, మా అన్నయ్య వాళ్ళ కూతురు వాళ్ళ పాప. ఇదిగోండి క్రాకర్స్. నాకు ఈ సెక్షన్ నచ్చదండి బాబు. టపా టపా పేలుస్తారా, ఏమన్నా చిన్న శబ్దం వస్తాయా, నాకే భయము. హనీఫ్ ఎందుకే ఆడవడండి బాబు. అసలు తెగ పేల్చారనుకోండి ఈ క్రాకర్స్. వాడు ఫుల్ ఏడుపు, బాగా ఏడ్చాడు. అదిగోండి పాప ముఖం ఏడ్చి వాసిపోయింది ఆడికి ఫేస్. ఏడుపు. అదిగోండి చిన్ను, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది చిన్ను తర్వాత శివ, మా మా అమ్మాయి అనమాట ప్రియా తను. మా రిలేటివ్స్ అందరూ వస్తారండి నిమజ్జనానికి. ఇరగండి పిల్లలు, మా అన్నయ్య అలా హ్యాండ్ పైగా చూస్తున్నారు కదా, ఆయన మా అన్నయ్య అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. ఇదిగోండి పిల్లలందరూ డ్యాన్సులు. మా తమ్ముడు, మా షార్ట్ వీడియోలో మా క్లాస్మేట్ అన్నాను కదా, శ్రీహరి తన పేరు, అబ్బాయి, వీళ్ళందరూ ఇంకా నిలబెట్టారు కదా,
వాళ్ళందరూ డ్యాన్స్లు వేశారు. హనీఫ్ ఏమో ఆ క్రాకర్స్ పేల్చుకునేసరికి ఏడుపు ఉల్లి ఏడుపు వాడు. అదిగోండి మా అమ్మ ఎత్తుకొని ఉంది. అదిగోండి వాళ్ళని తీసుకొచ్చారు డ్యాన్స్లు వేసే వాళ్ళని. 3 మెంబర్స్ వచ్చారు. అదిగోండి టవల్ కడుతున్నాడు శ్రీహరి పైన పైన వేసుకుంటున్నాడు. ఇంక వీళ్ళందరూ చక్కగా ఎవరెవరు డ్యాన్సులు వేశారో ఎవరెవరు డ్యాన్సులు వేయలేదు అని ఎత్తుక్కొని అందరూ గ్యాదర్ అయ్యి డ్యాన్సులు వేస్తున్నారు. మా జెషి గారు కూడా ఒక స్టెప్ వేసాడు చూడండి. మా తమ్ముడు వాడికి డ్యాన్స్ రాదు కానీ భలే నాకైతే భలే తమాషాగా అనిపించింది. చిన్ను అయితే జెషి మా జంగపిల్లలాగా ఎగురుతున్నాడు మమ్మీ అని చెప్తున్నాడు. అడుగండి వాడి తలకి టవల్ లేదు, వాడే మా తమ్ముడు. అదిగోండి అది కూడా ఊగిపోతున్నాడు. వీడేమో అబ్దుల్లా వైట్ టీషర్ట్. వీళ్ళు టవల్స్ ఊడిపోయి ఉంటాయి ఈ కంగారులో, తలకి టవల్స్ పోయినట్లుంది. చక్కగా ఎంజాయ్ చేశారు. 9 days నిలబెట్టారండి విగ్రహాన్ని. 9 days నిలబెట్టి సాటర్డే కదిలించారు. సండే బీచ్కి వెళ్ళారనమాట. నిమజ్జనం చేశారు. పిల్లలు సరదాగా అందరూ ఎక్కడెక్కడో వీళ్ళు ఉద్యోగాలని చదువులని ఎక్కడెక్కడో ఉంటారు కదా, అందరూ గ్యాదర్ అయ్యి ఒక యూనియన్ లాగా ఒక యూనిట్ లాగా ఫ్రెండ్స్ చక్కగా కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి చక్కగా చేసుకున్నారండి. వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి పండగ అలాగే సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. మేము ఫ్రైడే వెళ్ళామన్నమాట. ఫ్రైడే ఊరు వెళ్ళాము. సాటర్డే ఊరేగింపు కదండి, సాటర్డే మార్నింగ్ స్వామివారికి ప్రసాదాలు చేసి ఇచ్చాము. ఇదిగోండి మా చిన్నాడు, మా అక్క వాళ్ళ పప్పి అన్నమాట ఇది. ఇంకా అందరం సండే మార్నింగ్ అయితే ఇదిగోండి చూడండి ఇలా రంగులు కొట్టుకొని ట్రాక్టర్లో సముద్రానికి అయితే నిమజ్జనం గురించి బయలుదేరాము. ఇంక అంతేనండి వీడియో. బీచ్లో తీసిన చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.